Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీకు అసలు చాలామంది కొంతమంది అంటుంటారు, కొంతమంది చాలామంది అన్నారు అసలు తనకళ్ళ బర్ణకి గారికి అహం లేదని. అసలు అహం లేకపోవడం అనేది నిజంగా సాధ్యమేనా? అది అహం అంటే నేనని అర్థం. యాక్చువల్ అహంకారం అంటే నేను, నేను అస్సలు లేకుండా ఎందుకు ఉంటుంది. కానీ మనకన్నా పెద్దవాడు అన్నప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం అంతే. అంటే నాకు ఒక సిచ్యువేషన్, మనకన్నా గొప్పవాడు శ్రీశ్రీ ఓ మాట అన్నాడండి, నువ్వేది రాసినా అది నీకన్నా ముందు ఎవరో రాసేసారు, ఆ రాసింది ఏదో మనకన్నా బాగా రాశారు. నేను చాలా గొప్పగా రాశాను అనుకున్నా. ఏ కాళిదాసు శాకుంతలం చదువుతాను, ఏం రాశాను నేను, అద్భుతంగా రాశాడు కదా. అట్లా చదవడం వల్ల మనం చేసింది ఆల్రెడీ ఇంకోళ్ళు చేసేసారు, అది అద్భుతంగా చేశారు. మనమే పెద్ద పుడింగులు వేయంగా అప్పుడప్పుడు అనిపించి నాటకాల్లో ముఖ్యంగా యవ్వనం దశలో కొట్టాలి వీళ్ళని, ఆదర్శివభారతి చూద్దాం దాని అంతు అని కసితోటి మొదలెట్టి ప్రొడక్షన్ కొట్టినప్పుడు కొంచెం తల ఎగరేసాం. అస్సలు ఎగరేయకుండా ఎట్లుంటుంది, అది పొగరు ఉండాలి, కసి ఉండాలి. ఒక దశ కంటిన్యూస్గా మాకే నెలంతా అవార్డ్స్ వస్తాయి అనుకో ఎట్లుంటుంది. నేను తల్లావజ్జల సుందరం నా గురువు ఇద్దరం కలిసి కలకత్తాకి వెళ్ళాం. కలకత్తాకి వెళ్ళేటప్పటికి ఆంధ్ర సంఘం ఇంకా ఇండస్ట్రీకి వెళ్ళాలి. అప్పటికి మేము అప్పటికే అపారమైన కీర్తి ప్రతిష్టలు వచ్చేసింది. 2 వేషాలతో అప్పుడే రాసే కొక్కరొక. అది చాలా అది రాయడానికి కూడా కసి కారణం. మా మిగతా ఆర్టిస్టులు అందరూ కోఆపరేట్ చేయట్లేదు రిహార్సల్స్. అలా ఇద్దరితో రాద్దాం, ఎందుకు రాయలేము అని ఇద్దరితో నాటకం ఏమిటి అని సుందరం ట్రై చేద్దాం, ఫెయిల్ అయితే అయిదాం, చెప్పదు సినిమాని అయిదామని డబ్బులు పోయడానికి నువ్వు నేను కథం చేసాం. ఇంట్రెస్టింగ్గా ఉంది, వేసాం, క్లిక్ అయింది. 2 నెలల్లో 32,000 సంపాదించాం. 40 ఏళ్ల క్రితం 32,000 అంటే ఇప్పుడు 32 లక్షలు అనుకోరాదు సంపాదించేసాం. కారులో వెళ్ళాము, నాటకానికి కారులో వెళ్ళాము. అందరికీ స్కూళ్ళల్లో రూమ్స్ ఇస్తారు జనరల్గా. మా దగ్గరికి వచ్చి, సార్ మీకు హోటల్ రూమ్ బుక్ చేశాను సార్, ఎందుకంటే స్టార్స్. వెళ్ళాం కలకత్తా. వెళ్ళేటప్పటికి జలగా అనే నాటకం ఆడుతున్నారు. అంటే ఎర్ర లైట్లు వేసి జా ఆ టైప్ నాటకం. మా చాలా రియలిస్టిక్ ఉంటుంది. నాటకం అయిపోగానే ప్రవాసాంధ్రులు కదా పాపం, ఇలాంటి నాటకాలు చూసి మీద పడిపోయారు డైరెక్టర్ చుట్టూ. ఏం నాటకం చప్పట్లు, స్టాండింగ్ ఓవేషన్. దాని తర్వాత మా నాటకం. మేము లేట్గా వచ్చాం. ఇక ఎప్పుడైతే నువ్వు జనం వచ్చేసారో ఆ డైరెక్టరు అంటాడు, మిగతా సార్ ఎట్లా చేయగలంటే అది బెస్ట్ నేను స్టాన్స్లవిస్కిని 2 మిక్స్ చేసాను, జాయపసేనా అని పెట్రోల్ బెట్ని మిక్స్ చేసా అన్నాడు. అప్పుడే ఫస్ట్ ఇయర్ అయిపోయింది మాకు. మేము పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నాం. జాయపసేన మాకు తెలుసు, నృత్యరత్నాకరణ రాశాడు. పెట్రోల్ బెట్ బాగా తెలుసు, థియేటర్ ఫిలినేషన్ నాకు తెలుసు. వాడు చెప్పేస్తున్నాడు 2 మిక్స్ ఇట్లా సాధ్యం, అది ఇది సరే ఠీక్ ఓకే. ఇంకా అలా ఉన్నాడు. వెళ్ళిపోయాం. మేము నాటకం వేసి ఒక్కొక్కరొక స్పెల్ బౌండ్, బెస్ట్ ప్రొడక్షన్ ఒక్కొక్కరొక, బెస్ట్ స్క్రిప్ట్ ఒక్కొక్కరొక, బెస్ట్ యాక్టర్, బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ ఉన్నాయి. ఎదురైతే వాడు బెస్ట్ యాక్టర్, వాడు క్యారెక్టర్ యాక్టర్, బెస్ట్ మొత్తం స్వీప్. వాళ్ళకి కూడా వచ్చాయి. నైటు కారిడార్, పొడుగాటి కారిడార్లో వాడు పైన కూర్చున్నాడు, సీడ్ కాలుస్తున్నాడు, కింద కూర్చొని నేను మాట్లాడుకుంటున్నాం. ఈ పెట్రోల్ బెస్ట్ గాడు వచ్చాడు. వస్తే సుందరం మా బ్రదర్ అంటే దాదాపు ఒక 20-30 అడుగులు నడుచుకుంటూ రావాలి. అవమాన భారం మా ముందు. అక్కడ లేచిన వాడు పడిపోయాడు. ఇప్పుడు వాడు వస్తున్నప్పుడు నేను ఊహించుకున్న విషయం అంటే ముక్కలుగా తెగిపోతూ ఇక్కడికి వచ్చాడు. బాగా నేను ఎందుకు సుందరం మళ్ళీ అంటే ఎరా పెద్ద బెట్టాను ఏం బీకేం అని అడగాలని అంటాడని నేను అనుకున్నా. బాగా దగ్గరికి వచ్చాక సిగరెట్ ఉందా బాస్ అన్నాడు. లేదు సార్ నేను కాల్సాను. ఓకే చాలా రైట్. మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇవన్నీ చూశాక సార్ ఎప్పుడైనా జ్ఞానం అంటే ఏమిటంటే నువ్వేమిటో తెలుసుకోవడమే. మనం అంత లేదు మనకు ఆ సీను అని చెప్తున్నాగా, అదే అహం లేకపోవడం. అహంకారం అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ ఇంకా ఈ దశలో అక్కర్లేదు కూడా. ఏముంది పెద్ద. అండ్ సినిమా టాపిక్ వస్తే మీరు భక్త కన్నప్ప, సునీల్ గారి భక్త కన్నప్ప ఎందుకు అది అసలు నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్న తర్వాత, మిథునం అయిపోయిన తర్వాత ఇంకేదన్నా చెయ్యాలని ఒక
డాక్టర్ కేశవరెడ్డి గారి నవల కొని ఊరి చివరికి గుడిసా, దాన్ని ఎలక అని పెట్టి కథ రాసుకుని సునీల్ దగ్గరికి వెళ్ళా. ఇది రెగ్యులర్గా సార్ ఏదన్నా చరిత్రలో మిగిలిపోయే అంటే మన ఏమిటంటారు మాయాబజార్ లాగా చరిత్రలో మిగిలిపోయి ఒక అటు చేయండి అంటే, అప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి మీకు. బాలు అనే సినిమా పవన్ కళ్యాణ్తో చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ మన పెద్ద పరిచయం లేదు. నేను జనరల్గా హీరోలు పెద్ద పరిచయాలు ఏమి ఉండవు, బాగా హలో అంటే హలో అని నా పుస్తకం చదువుకుంటూ ఉంటా కదా. పవన్ కళ్యాణ్తో రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే అప్పుడే 4 శివుడు గల సీడీ అవుతాయి. ఊరికే నా ఉత్సాహం కొద్ది ఏమిటంటే వాళ్ళ అసిస్టెంట్ పిలిచి ఇది సార్ ఉన్నారా క్యారవాన్లో అంటే ఉన్నాడు సార్, ఒక్క నిమిషం నేను వస్తానని చెప్పవా, ఐ వాంట్ టు గివ్ హిమ్ సీడీ అని. రమ్మన్నాడు. రచయితగా గౌరవిస్తారుగా తీసుకెళ్ళి ఇచ్చాను. ఏంటంటే ఇట్లా అంటే ఓకే సార్ థ్యాంక్ యూ నేను వింటాను అన్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ లొకేషన్కి వెళ్ళా. అసిస్టెంట్ వచ్చాడు, సార్ మిమ్మల్ని సార్ పిలుస్తున్నాడు. వెళ్ళా. వెళ్తే లేచి నిలబడి ఇలా అన్నాడు, హగ్ చేసుకో. పని నేను పెద్ద భక్తుడిని ఏం కాదు, కానీ మీ నైటు వెళ్ళగానే పెట్టుకున్నాను, మనసంతా ఒక విధమైన ఒక డెవోషన్ లాగా ఏదో భావం చెప్పలేను. ఇవాళ సినిమా అసలు షూటింగ్ రాకూడదు అనిపించింది నాకు. ఒక విధమైన ఇంకో దానిలోకి వెళ్ళిపోయాను, ట్రాన్స్లోకి. నేను మళ్ళీ రియలైజ్ అయ్యి నేను రాకపోతే క్యారవాన్ జనం అనవసరంగా ఎందుకని వచ్చాను. నాకు చాలా నచ్చింది. నేను ఎప్పుడైనా ఒక శివభక్తుడి క్యారెక్టర్ వేషం వేయాలన్న కోరిక ఉంది. అలాగే సార్ కట్ అది అయిపోయింది. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈ కన్నప్ప అనేది స్ట్రైక్ అయ్యి ఇప్పుడు అనగానే నాకు అందరి కథ ఉంది అని కన్నప్ప చెప్పాను. బాగుంది అన్నాడు. ఆల్మోస్ట్ ఇంకా మొదలెడదాం అనుకునే దశలో అతను నాకు ఇప్పుడు నేను సక్సెస్లో లేను, ఒక 2 సినిమాలు అయితే నాకు ఇలాంటి సినిమా చేయడానికి ఎవరన్నా ప్రొడ్యూసర్ పెద్దవాడు వస్తే కొంచెం పెద్దగా చేద్దాం అని చేత నాకు అర్జెంట్ ఏం లేదు సార్. ఎందుకంటే నాకు ఐఎమ్ నాట్ ఏ డైరెక్టర్, రెగ్యులర్గా డైరెక్టర్. నాకేదైనా కొత్తది చెప్దాం, కొత్త లెవెల్లో చెప్దాం అని దాన్నే ఉందన్న. ఆగాక అతను ఇంకా అదర్వైజ్ బిజీ అయిపోయాడు. మన విష్ణు కబుర్ చేశాడు. అట్లా ప్రాజెక్ట్ అక్కడ ఇదే కదా అటు అంతే. అతను నేను మోహన్ బాబు గారు పిలిచి సరిపోతుంటే సరిపోకపోవడమే ఉంది సార్, ఇది కదా దే లేక్డ్ ఇట్. ఐ థింక్ అది ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లో ఉంది. చాలా పెద్ద వ్యవహారం కదా, అంతే తప్ప సునీల్ నాకు అట్లా ఏం లేవు, చెప్పే కదా. అంతే నా సహనం, నా చేతగాంతనం ఏమన్నా ఉంటే చెప్పేస్తాను తప్ప దాచేసుకోవట్లేదు. అండ్ మీరు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మీరు డైలాగ్స్ రాస్తానంటే కౌగిలించుకొని రాయించుకునే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఎందుకు మరి దాన్ని మీరు పక్కన పెడుతున్నారు? నాకు డైలాగ్ రాయడం అంటే సార్, నేను ఈ మధ్యకాలంలో రవితేజ రేట్ల కోసం వంశీ అడిగితే భరణన్నే రాస్తే చేస్తా అన్నాడు. 3-4 ఏళ్ల క్రితం నేను లేడీస్ టైలర్ సన్న ఫ్యాషన్ డిజైనర్, లేడీస్ టైలర్ సన్న ఫ్యాషన్ డిజైన్ రాశా. నేను రాస్తే దానికి నేను 3 నెలలు కేటాయిస్తాను. నాకు బైండ్ పుస్తకం ఇవ్వడం అలవాటు. ఇప్పుడు బైండ్ పుస్తకం ఇస్తే 3 నెలలు మానేయాలి. మానేస్తే నా ఇన్కమ్ పోతుంది. పైగా నా టేస్ట్కి ఒప్పుకునే వాళ్ళు ఇవాళ ఎవరు అంటే ఇన్ సెన్స్ రాస్తే రాయొచ్చు, కానీ అన్నీ కొట్టేస్తుంటే నేను తట్టుకోలేదు. ఏదో రీజనబుల్ 80% అయినా నాది ఉండాలి. ఇక అట్లాంటప్పుడు ఇక ఆ దాస్యం అవసరమా? ఇంత బతుకు బతికి. బట్ మీరు యాక్టర్గా చేస్తూ లొకేషన్లో మీతో కరెక్షన్ చేయించుకునే వాళ్ళు ఉంటుంటారా, లేకపోతే మీరే ఇన్వాల్వ్ అయ్యి చేయడం? లేదు, మనం అడగందే నేనేమి చేయను. ఎందుకంటే రైటర్ని అయి ఉండి ఇంకో రైటర్ని అవమానపరిచినట్టు. ఫస్ట్ థింగ్ ఏమిటంటే రైటర్ కమ్ డైరెక్టర్ లేదా చిన్న డైరెక్టర్స్ పక్కన రైటర్స్ ఉంటారు, వాళ్ళకి తెలుసు రైటర్ కమ్ యాక్టర్ అయితే వాడు కొంచెం పంచులు ఏమైనా వేస్తే బాగుంటుంది. ఏంది సీన్కి ఒక పంచ్ వేసినా చాలు కదా అని చేత వాడు రాయమంటారు, నేను రాస్తూ ఉంటాను కూడా. పెద్దవాళ్ళు అయితే పర్మిషన్ తీసుకోమని చెప్తాను. అన్లెస్ వాళ్ళకి తెలియకుండా రాయడం ధర్మం కాదు. అంతే. అది ఇప్పుడు రాగానే వైట్ షీట్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. బ్యాడ్ ఇదేంటే ఏం లేదంటే ఏం లేదు సార్ చెత్తగా రాశాడు, కొంచెం మీరు చెప్తాను రాయండి అని. ఒరిజినల్ ఇవ్వంటే ఎవరు వాడు ఏం చెప్తే అది రాయాలి.
అది స్టాండర్డ్స్ పడిపోవడం ఇంకేం లేదు. ఒక నేను రాసిన 51 స్క్రిప్ట్లు బౌండ్లే ఇచ్చాను. ఓకే. నేను చాలాసార్లు స్క్రిప్ట్ నేను లొకేషన్కి వెళ్ళే ఉండాలి ఇచ్చేసి నేను మార్చుకుంటే వాళ్ళు మార్చుకుంటారు. ఓకే. ఇప్పటివరకు మీరు రాసిన బెస్ట్ డైలాగ్ ఏదైనా తక్కువ గుర్తొచ్చి? అంకురం. ఏంటిది ఆ బెస్ట్ డైలాగ్ ఒక్కటా? యా. ఒక సీన్ ఎపిసోడ్ అది. అంకురం అనే సినిమా మన ఓంపురి రేవతి వాళ్ళది, ఉమామహేశ్వర. అందులో ఎపిసోడ్ బాగుంటుంది. అది ఒక్క డైలాగ్ చెప్పలేదు, ఎందుకంటే మరి ప్రతి డైలాగ్ బాగుంటుంది కదా. లేడీస్ టైలర్, కనకమహాలక్ష్మి, రికార్డింగ్, డాన్స్ ట్రూప్. ఆ బెస్ట్ డైలాగ్ అన్నప్పుడు నాకు ఇది గుర్తొస్తుంది. వేటూరు గారు ఎప్పుడు అంటుండేవారు ఏంటంటే, వారసుడు వచ్చాడు సినిమాలో, కొడుకు వెళ్ళిపోయాడని బాధపడుతుండగా నిర్మలం మీదకి వెంకటేష్ వస్తాడు కొడుగ్గా. ఆ కొడుకుని కావాలించుకుంది, అంతా అయింది. వెంకటేష్ పడుకుంటాడు, ఆ పక్కన పెట్టి జో కొడుతూ ఉంటుంది. డిజాల్వ్ చేస్తాం. వెంకటేష్ కళ్ళు తెరుస్తాడు. చూస్తే నిర్మలమ్మ అలా కూర్చునే ఉంటుంది మేల్కొని. అదేంటమ్మా పడుకోలేదా అంటే, లేదురా ఇది కలో నిజమో తెలియట్లేదు, పడుకుంటే కళ అయిపోతుందేమో అని భయం వేసి. ఎంత బారాశివయ్యా అని వేటూరు గారు అంటుండేవాడు రచయితగా. అది ఇంకా నువ్వు నిద్రపోలేదమ్మా? 18 ఏళ్లుగా కళ్ళల్లో ఒత్తులేసుకుని నేను ఎదురు చూసిన బిడ్డ ఒక్కసారి ఎదురొచ్చి అమ్మా అని పిలిస్తే ఇది కలో నిజమో నమ్మలేకపోతున్నాను రా. కళ్ళు మూసుకుంటే ఇది కలైపోతుందేమోననే భయంతో కళ్ళు మూతలు పట్టలేదు బాబు. జనరల్గా ఎప్పుడైనా సరే గుర్తుండిపోయే డైలాగులన్నీ ప్యాథటిక్ డైలాగులే ఉంటాయి. విషాదకరమైన డైలాగులు ఎక్కువ. అదే అందుకని అంకురంలో ఏమన్నా అంటే, వాడు సత్యం అనేవాడు పట్టుకుపోయారా అని బ్లాక్ టికెట్లు అమ్ముకునే సాయినా దగ్గరికి వస్తున్నాడు వాడు శరత్ బాబు. నాకు ఒకసారి చెప్పవా, నువ్వు కూడా ఆడు ఇద్దరు అయితే జైల్లో ఉండేవాడు కదా అతేనంటే, నాకు తెలియదు సార్ అంటాడు. నువ్వు భయపడుతున్నావురా లాయర్నని, నీకేమి కాదు నేను చెప్తా అంటే, పై మరి నువ్వు సినిమాలో నువ్వు హీరోలు చూస్తున్నప్పుడు నీకు అనిపించదు నువ్వు కూడా హీరో కావాలని అంటాడు. అంటే అనిపిస్తుంది సార్. నువ్వు ఎప్పుడైనా విశాలమైన సన్నివేశాలకు ఏడుస్తావంటే ఏడుస్తాను సార్, ఏడుపు వస్తుంది. ఏడుపు వస్తుందంటే ఇంకా నీలో కొంచెం మానవత్వం ఉన్నట్టు లెక్క, కొంచెం హెల్ప్ చేయరా అంటాడు. సరే సార్, నువ్వు వాడిని చూశానని కోర్టులో చెప్పాలి. అదే చూశానని చెప్పు. కట్ చేస్తే కోర్టు వెళ్ళాడు, ఆర్గ్యుమెంట్ చేశాడు. అట్లనా, చూసావా, ఏమిటి, ఓకే. కట్ చేస్తే కోర్టు అడ్జర్న్. వీడు సెల్లో ఉంటాడు. సెల్లో ఉంటే పోలీసు ఇన్స్పెక్టర్ వస్తాడు. వచ్చేయరా, నిజం చెప్తే నీకు కిరీటం అన్నా పెడతాను అనుకుంటున్నావా, పెళ్ళైందా నీకు అంటాడు. అంటే వాడు ఇంకా చేసుకోకు, పట్న కొడతాడు మరి వీటి మీద. అమ్మా అనేది కట్. ఖచ్చితంగా కట్ 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 ఫ్యాన్ తిరుగుతుంటుంది. కుంటుకుంటూ వస్తాడు సాయి కుమార్ లోపలికి. అంత నలుగురు ఇందులో సత్యం గుర్తుపట్టగలవా అంటే, అబద్ధం చెప్పేసి అని అర్థమైపోయింది. అందరూ వెళ్ళిపోయారు, కోర్టు కూడా వెళ్ళిపోయారు. తీసుకొచ్చిన లాయర్ మాత్రం అక్కడ 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 కూర్చున్నాడు. ఎందుకు ఇలా చెప్పాడు అర్థం కాక. వాడు మెల్లిగా, వాడు ఫస్ట్ ఒక, నువ్వు సినిమాలు చూస్తుంటావా? చూస్తాను సార్, టికెట్ అమ్మేవాడు సినిమాలు. అప్పుడు నాకు అందులో సినిమా చూసినప్పుడు ఈ రసాయనాన్ని పండుతాయి కదా, మరి ఎందుకురా నువ్వు అని అంటాడు ఫస్ట్గా. అని చెప్పా కదా. ఇప్పుడు వాడు అలా ఈడ్చుకుంటూ దగ్గరికి వచ్చి లాయర్ దగ్గరికి వచ్చి, నేను ఎప్పుడు సినిమాలు చూడను సార్, సినిమాలు అంతే. దిస్ కమ్యూనికేటెడ్ అలాట్. అంటే అంతకుముందు కోర్టులో ఏరా నిజం చెప్తున్నావు అని ఫస్ట్ అడిగితే, లాయర్ గారు నా దగ్గరికి వచ్చి, నువ్వు సినిమాలు చూస్తావు కదా, నువ్వు హీరో అవ్వవా, ఎంతసేపు అలాగే మిగిలిపోతావు అన్నప్పుడు నాకు ఆ రోజు నిద్ర పట్టలేదు సార్. అవును, నేను సినిమాలు చూసాను, బ్లాక్ టికెట్లు అన్నాను. నేనెందుకు కాకూడదు హీరో, నేనెందుకు నిజం చెప్పకూడదని కోర్టులోకి వచ్చి, సార్ నేను నిజం చెప్తాను సార్. కోర్టు అడ్జర్న్. కట్. నెక్స్ట్ సీన్ అది కట్ చేస్తే అది ఎన్నిసార్లు చెప్పినా నాకు కళ్ళు సమర్స్తాయి. అంత గొప్ప మంచి సినిమా. ఓకే.
అండ్ అందరూ బాగా గుర్తుండిపోయేది మీ విషయంలో అయితే అతడు సినిమా అది ఎవర్ గ్రీన్ ఇంకా. అని మగాడ్రా బుజ్జి. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేది? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లేక అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.